నేను ఈ క్యాబినెట్లో రెవెన్యూ, హౌసింగ్, ఐ&పిఆర్ మంత్రిగా ఉన్నాను. ఇక నాకు ఏ పార్టీలో పోయినా నాకు ఇంతకంటే పెద్ద గౌరవం ఏం దక్కుద్ది? సీఎం కావాలని కోరిక ఏమైనా ఉందా? సీఎం కావాలి అని అంటే అనుకుంటే అయిపోతామా? సీఎం 20 మందిని సాధ్యం అవుతుందని అనుకుంటున్నాం. కేసీఆర్ గారు 20 మందిని మీరు తీసుకొని వెళ్తే మహారాష్ట్ర తరాల్లో షిండే కనుక అయినట్టు ముఖ్యమంత్రిని చేద్దామని ఆయన కోరిక ఉందేమో. ఈ భూమి మీద ఉన్న ఏ మనిషి అయినా, ఏ రాజకీయ నాయకుడైనా కేసీఆర్ గారి మాటలు నమ్మి బాగుపడ్డ వ్యక్తి అంటూ ఎవరినైనా ఒక్కళ్ళని చూపించండి. ఆనాడు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకునేటప్పుడు తెలంగాణ రాష్ట్రం మీరిస్తే ఆనాడు టీఆర్ఎస్ పార్టీని, ఉద్యమ పార్టీని కాంగ్రెస్ పార్టీలో మెర్జ్ చేస్తానని చెప్పిన పెద్ద మనిషి. అక్కడి నుంచి లగాయతూ వారి రాజకీయ స్టోరీ, టీఆర్ఎస్ పార్టీ స్టోరీ స్టార్ట్ అయ్యి ఏనాడైనా దేశ రాజకీయాల్లో కానివ్వండి, రాష్ట్ర రాజకీయాల్లో కానివ్వండి, ఏ ప్రముఖులతో తను ఇచ్చిన మాటల విషయంలో కానివ్వండి, చేతల దగ్గరకు వచ్చేసరికి కేసీఆర్ గారిని నమ్మిన వాళ్ళు ఎవరైనా బాగుపడ్డోళ్ళు ఒక్కళ్ళు ఉన్నారా? నమ్మకాన్ని నిలబెట్టుకున్న వ్యక్తిగా విశ్వసనీయత ఉన్న వ్యక్తేనా? నా దాకా ఎందుకు, ఈ రాష్ట్రంలో ఉండే రాజకీయ నాయకుల దాకా ఎందుకు, మీడియా మిత్రుల విషయంలోనే చూడండి. ఎప్పుడు మీడియా మీ ప్రెస్ మీట్ పెట్టినా కూడా మీ సమస్యల విషయంలో కానీ, మీ ఇళ్ల స్థలాల విషయంలో కానీ ఎత్తుకుంటే ఏ రోజన్నా ఈయనని చెప్పాడా?